ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా 3 దశాబ్దాల పైచిలకు ఉద్యోగ ప్రయాణంలో భీమవరం, ఇచ్చాపురం మున్సిపాలిటీలు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్లు వైండింగ్ చేయడం నా ఉద్యోగ జీవితంలో మిక్కిలి ఆనందాన్ని, సంతృప్తినిచ్చింది అని ఈరోజు పదవీ విరమణ చేస్తున్న సీనియర్ వాకర్ మరియు శ్రీకాకుళం టౌన్ ప్లానింగ్ అధికారి యామల ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గొండు శంకర్ సహకారాన్ని తీసుకుని పెదపాడు రోడ్డు ఆక్రమణ తొలగించడం జరిగిందన్నారు. త్వరలో పాల్కొండ రోడ్డు, డే నైట్ రోడ్ మరియు వన్ వే ట్రాఫిక్ రోడ్లు వెలుపుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. శ్రీకాకుళం, పలాస, విశాఖపట్నంలో పనిచేసినప్పుడు వరుసగా 4 సార్లు ఉత్తమ అధికారిగా అవార్డులు అందుకున్నారని ఆయన సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, సాసుబు జోగినాయుడు, బివి రవిశంకర్, గుడ్ల జగ్గారావు, ఎం మల్లిబాబు, మెట్ట ధనంజయ్ బట్ల గురు ఆనందరావు, గేదెల లక్ష్మీ, రామ్ భాయ్, వాసంతి, అడప శాంతి, గుడ్ల గోపాలరావు, జి వాసుదేవరావు, టేకిరాజు, క్రీడా సంఘాల నాయకులు రాజీవ్, ఉమామహేశ్వరరావు, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది నాయకులు ఉంటారు. తరపున మాట్లాడి ఎక్కడ పోలీసుకుంటాం, పెట్రోల్ పోలీసుకుంటాం. 2-3 సార్లు అయ్యింది. ఆ 4వ సారి కొద్దిగా ఇబ్బంది అయినా సరే పోసుకుంటే పోలీసులు ఉంటారు. ఒక గంట ఎక్స్ట్రా పని చేస్తారు. అంతేగాని ఈ రిజర్వాయర్ అనేది టౌన్ అవసరం ఉంటుంది. మరి అప్పుడు కౌన్సిలర్ వచ్చి వాళ్ళకి చిన్న చెప్పిన స్థలం పొలంలో ఇచ్చి ఖాళీ చేయించి నడిపించారు. తర్వాత పెద్దపాడు కూడా ఉన్నాం. ఇది లాస్ట్ టైం విశాఖపట్నంలో ఉండేది. ఈ ఎక్స్టెన్షన్ 2 years అయిన తర్వాత 6 నెలలు పనిచేసి ఇంకా సంవత్సరం 5 నెలలు ఎంత ఉంది. ఎక్కడికి వెళ్దాం అంటే విశాఖపట్నంలో ఉంటున్నాం అనుకున్నాను. ఏది శ్రీకాకుళం వెళ్దాం, ఏదో ఒక రోడ్డు ఏదో వెళ్తాం, ఏదో పని చేస్తాం అనుకుంటే వచ్చాను. ఇక్కడికి వచ్చినందుకు చూశాను ఈ పాలకొండ రోడ్డు చేస్తాం. దాంట్లో కూడా చిన్నవి టీడీఆర్ గట్ట ఇవ్వాలి. కానీ పాలు జగన్నాథ స్వామి టెంపుల్ ల్యాండ్స్, ఆ తర్వాత బావాజీ తోట, ఇలాగ ఓనర్షిప్ ఉన్నారు. అన్సర్వేడ్ సర్వే నెంబర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళకి టీడీఆర్ కానీ కాంపెన్షన్ కానీ ఇస్తే కానీ చేయడం ఆ సమస్య ఉంది. దానికి 60 అడుగులు రోడ్డు అది మాస్టర్ ప్లాన్లో. మేము చేస్తుంది 80 అడుగులు. టెక్నికల్గా అది గవర్నమెంట్ నుంచి అప్రూవ్ రావాలి. మనం అది 80 అడుగులు చేయడానికి గవర్నమెంట్కి పంపించాం. అది పెండింగ్. సరే అది అవ్వట్లేదు, ట్రై అనుకుంటున్నాను. ఈలోపు ఏదో ఒకటి చేద్దాం అవసరం అంటే ఎమ్మెల్యే గారికి చెప్పాను. సరే ఏదో ఒకటి చేద్దాం చేస్తామంటే 11 చేస్తాం సార్. కొద్దిగా ఇబ్బంది అయినా స్టార్ట్ చేసి ఇబ్బంది పడుతూ ఇచ్చేసిన నాకు హైకోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళి ఇచ్చేసిన 50 మంది పోలీసులు పెట్టి 40 మంది పోలీసులు పెట్టి అదొకటి. నెక్స్ట్ గవర్నమెంట్ ఇక్కడ 80 feet రోడ్లోని ఇందిరా విజ్ఞాన భవన్ పక్కన బంద సర్వే నెంబర్ 13/12 ఉంటుంది. బంద 80 సెంట్లు. అది ఇంతకుముందు అంటే చాలా మంది చేతుల్లో ఉంది, పంటలు చూసుకొని చాలా మంది. ఇది ఒకటి ఎలాగైనా ఖాళీ చేయించాలి. మున్సిపాలిటీకి అంటే సబ్సిడీ మేము మున్సిపాలిటీలోని నేనైతే మున్సిపాలిటీకి మా కమిషనర్కి ఇచ్చాను. మనం పెట్రోల్ బంక్ పెడతాం సార్, ఆ స్థలం ఖాళీ చేస్తాను. చేయగలం సార్, చేస్తాం సార్, పర్లేదంటే జేసీబీ ఇచ్చారు. నడిపించారు. ఎవరేం చెప్తున్నా ఎవరేం చేసినా ఏమి పట్టించుకోగలుగుతున్నాం. అది చేశాను. ఇప్పుడు చేశాను, అది కోర్టులో ఉంది. కప్రగారికి ఒకటి చెప్పాను. తర్వాత సుధాకర్ గారు మరి ఎలాగే చేశాం కదా, ఇక్కడి నుంచే టెంపుల్ జోన్ స్టార్ట్ అవుతుంది. ఈ పెట్రోల్ బంక్ అంటాను, ఈ సూర్యనామ స్వామి తాలూకు హిస్టరీ తెలియడానికి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బొమ్మలు చూసేలా తిరుగుతుంటే ప్రతి ఆర్ట్ అక్కడ ఏ బొమ్మ ఉంటే ఆ బొమ్మ తాలూకా విశేషం చెప్తుంటుంది. అది చేద్దామా అన్నాను. సరే నా వల్ల నేను చేశాను. ఆ తర్వాత అందరి మనలో ఉద్యోగి మన శ్రీకాకుళం వాస్తవ్యులు మన నగరంలో ఈరోజు అలా క్లబ్ తీసుకుంటే మన జీవి రాజారెడ్డి గారు అబ్బాయి ఏజీ చేశాడు. అలానే మండాన మురళి, చాలా మంది పెద్ద ప్రముఖులతో ఏడాదికి ఒకసారి భోగి రోజు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటారు. పాత మిత్రులు ఉన్నాం మన గ్రౌండ్లో. ఈ ఆర్ట్స్ కాలేజీతో అటాచ్మెంట్ ఏంటంటే స్టడీస్ ఇస్తుంది. సుమారు 40-50 వేల బంధం ఉన్నటువంటి కళాశాల ఇది. అట్లాంటి ఉమామహేశ్వరరావు గారిని ఈరోజు మనం సాయంత్రం అందరం వెళ్ళి ఆ సభలో పాల్గొని ఆయన సేవలను కొనియాడే పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో మార్నింగ్ ఆయన మనం ఏంటంటే బెస్ట్ మన వాకింగ్స్ అందరూ ఆయన వాకింగ్ అమ్మడు కాబట్టి
తప్పనిసరి పరిస్థితులకి మీ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఎక్కువ ప్రసంగాలు వద్దు, టైం అనేది లేదు కాబట్టి ఒక 2 నిమిషాలు గుప్తగా 2 నిమిషాలు మహేశ్వర మాట్లాడుతారు. అక్కడ పూర్తి చేస్తే ఆయన అభినందించారు. ఈ రిటైర్మెంట్ కార్యక్రమంలో మన ఓమేశ్వర్ గారు రిటైర్మెంట్ ఇవాళ ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మనం అందరం వచ్చి ఆయనకి అభినందించడం, ఆశీర్వదించడం అంటే నిజంగా ఆయన గొప్ప వ్యక్తే. ఎందువల్లంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే ఏ టౌన్కైనా సరే కొత్తగా చెప్పినట్టు బ్యాక్ బోను కాక ఇక అన్ని డెవలప్మెంట్స్ కూడా టౌన్ మొత్తం డెవలప్ అవ్వాలంటే టీపీఓ గారి మీదను ఎక్కువ ఆధారపడి ఉంటుంది, టెక్నికల్గా డెవలప్ అవ్వాలి. కనుక అటువంటి టీపీఓ గారికి మనం అందరం గౌరవిస్తున్నాము, ఆయనకి అభినందిస్తున్నామంటే మన అందరం కూడా ఈ అవకాశాన్ని మంచిగా ఆలోచించాలని మీ అందరూ కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఆయనకి హ్యాపీ రిటైర్డ్ లైఫ్. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా